దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమి మీదకు మనల్ని పంపించాడు. ఎందుకంటే అద్భుతమైనటువంటి భూలోకాన్ని నేను సృష్టించాను. అక్కడికి వెళ్ళి నేను సృష్టించిన సృష్టిని కొంతకాలము మీరు అనుభవించి ఆనందించి తిరిగి మళ్ళా నా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి దేవుడు మన ఆత్మను ఈ భూమి మీదకు పంపించాడు. బైబిల్లో ఏముందో తెలుసా? మన్నైనది తిరిగి మళ్ళా మట్టిలోనికి చేరిపోతుంది, కానీ ఆత్మ దానిని పంపించిన వాని దగ్గరకు చేరుతుంది. అనగా మన ఆత్మ ఎక్కడికి చేరాలి? పంపించిన దేవుని దగ్గరికి చేరాలి. కానీ మనం ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఈ భూమి మీద తిని తాగి అన్యాయంగా అక్రమముగా మోసపూరితంగా జీవించినట్లయితే మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి బదులుగా చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు ఒక స్థలాన్ని దేవుడు కేటాయించాడు. ఏమిటి ఆ స్థలం అంటే చెప్పండి? ఈ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా భూమి మీద చక్కగా ఆనందించి దేవుడు సృష్టించిన సృష్టిని అనుభవించి దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిన మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేత్రాశల్లో పడి, శరీర ఇచ్ఛల్లో పడి, పాపిష్టి క్రియల్లో పడి మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల పరలోకానికి వెళ్ళవలసిన మన ఆత్మ కాస్త ఆఖరికి చేసిన పాపిష్టి పనులను బట్టి చెరసాలకు వెళుతుంది. ఆ చెరసాల పేరే నరకము. అర్థమైందా? వాస్తవంగా మనం నరకానికి వెళ్ళడానికి కాదు ఈ భూమి మీదకు పంపించబడింది. వాస్తవంగా ఈ భూమి మీదకు దేవుడు మనల్ని పంపించింది మనం ఆయన బిడ్డలుగా జీవిస్తామని. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృష్టించిన కారణం ఏమిటంటే మనం ఈ భూమి మీద ఆయనలా జీవిస్తామని. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లోకంలో ఉన్న పాపాన్ని అనుసరించి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించడం వల్ల మనం దేవునికి దూరం అయిపోయి చేసిన పాపిష్టి పనుల వల్ల నరకానికి పోతున్నాం. అది దేవుని చిత్తము కాదు. దయచేసి గమనించండి, దేవుడు ఈ భూమి మీద మనుషుల్ని సృష్టించినప్పుడు తన బిడ్డలుగా ఉండాలని సృష్టించాడు. కానీ మనిషి ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోయి తానే దేవుళ్ళను సృష్టించుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నన్ను సేవించే, నన్ను పూజించే, నన్ను ఆరాధించే ఒక జనాన్ని, ఒక రాజ్యాన్ని నేను కలిగి ఉండాలి. ఆ జనము ద్వారా, ఆ రాజ్యము ద్వారా యేసుక్రీస్తు అనే లోకరక్షకుణ్ణి భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి పంపించాలి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు.